బంగారం రేటు 1,00,000 దాటింది. అదేంటి 10 గ్రాముల గోల్డ్ ఎప్పుడో 1,00,000 దాటింది కదా అంటారా? అది 24 క్యారెట్స్ సంగతి. ఇప్పుడు తాజాగా 22 క్యారెట్ల గోల్డ్ రేట్ కూడా 10 గ్రాములకు 1,00,000 దాటేసింది. అంతేకాదు 24 క్యారెట్ల పసిడి ధర మరోసారి ఆల్ టైమ్ రికార్డ్ రేట్ని సవరించింది. దీంతో ఇక బడుగు జీవులు రాబోయే రోజుల్లో కేవలం 1 గ్రామ్ గోల్డ్ మాత్రమే కొనే స్థితి ఏర్పడుతోందనే అంచనాలు ప్రారంభమయ్యాయి. గోల్డ్ ర్యాలీ కంటిన్యూస్. ఏకధాటిగా దూసుకుపోతున్న బంగారం రేటు. సెప్టెంబర్ 12కి 1,13,100 రూపాయలకు చేరిన 24 క్యారెట్స్ గోల్డ్ రేటు. బంగారం ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. శుక్రవారం ఢిల్లీలోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరొక కొత్త గరిష్టాన్ని తాకాయి. 10 గ్రాముల పసిడి ధర 100 రూపాయలు పెరిగి 1,13,100 రూపాయలకు చేరుకుంది. అలా ఈ ఏడాదిలోనే పసిడి ధరలు 43% కంటే ఎక్కువగా పెరిగి పెట్టుబడిదారులకు పండగ చేశాయి. అయితే ఇన్ని రోజులుగా 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు మాత్రమే తులం 1,00,000 దాటిందనుకుంటే ఇప్పుడు 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు కూడా 10 గ్రాములకు 1,00,000 మార్కును అధిగమించింది. దీంతో బంగారం ఏ క్యారెట్ల స్వచ్ఛతైనా సరే 1,00,000 లేనిదే ఓ 10 గ్రాములు రాని పరిస్థితి ఏర్పడింది. మన భారత్లో బంగారం నిల్వలు కిందటేడాది 840 మెట్రిక్ టన్నులు ఉండగా ఇప్పుడది 880 మెట్రిక్ టన్నులకు చేరింది. మెట్రిక్ టన్ను అంటే 1000 కిలోలు. పసిడికి ఇంకా డిమాండ్ పెరగడంతో రేట్లు అదే స్థాయిలో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ప్రస్తుతం $3,650 స్థాయిలో ఉంది. ఇది ఆల్ టైమ్ హై అని చెప్పొచ్చు. డాలర్తో రూపాయి మారకం విలువ 88.14కి పతనం కావడం కూడా దేశీయంగా రేటు పెరగడానికి మరో కారణం. డిసెంబర్ 31, 2024 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు 78,950 రూపాయలుగా ఉండగా అదిప్పుడు 34,150 రూపాయలు పెరిగి 1.13 లక్షల మార్కును దాటింది. మార్కెట్ నిపుణుల ప్రకారం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు ద్రవ్యోల్బణ భయాలు, ప్రభుత్వ రుణాల పెరుగుదల, అమెరికా ఆర్థిక వృద్ధి మందగమనం అని చెప్పొచ్చు. వీటికి తోడు ఆసియా మార్కెట్లలో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో భారీ పెట్టుబడులు రావడం కూడా మరో కారణంగా చూడాలి.